హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మా వీడియోని లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి తింటాం. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. గైస్, వీడియోకి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కసారి ఈ చిన్న క్లిప్ అయితే చూడండి. దాదాపు 90% సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో గైస్, మన ఛానల్లో రెగ్యులర్గా క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ వస్తూనే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ 5th T20 ఖచ్చితంగా ఈ మ్యాచ్లో అసలైన ప్లేయింగ్ లెవెన్తో వెళ్తేనే బెటర్ అవుతుంటుంది. మనం అనుకున్నాం కదా, వరల్డ్ కప్కి ఏ ప్లేయింగ్ లెవెన్ ఉంటుందో ఆ ప్లేయింగ్ లెవెన్ ఈ 5th మ్యాచ్లో ఉంటే బెటర్ అవుతుంటుంది. లాస్ట్ మ్యాచ్లో మనం చూసుకుంటే ఒకసారి ఏం జరిగింది అనేది మనోళ్ళు మాత్రం చాలా అంతా డిసప్పాయింట్ అయితే చేసిల్లు అని చెప్పుకోవచ్చు. అంటే టూ మచ్ ఎక్స్పెరిమెంట్ అయితే చేసిల్లు. 6 బ్యాట్స్మెన్స్తో వెళ్ళు, 5 బౌలర్స్తో అయితే వెళ్ళు. అంటే 6 ప్రాపర్ బ్యాట్స్మెన్తో వెళ్ళిళ్ళు అండ్ 5 ప్రాపర్ బౌలర్స్తో అయితే వెళ్ళిళ్ళు. బట్ అది ఏ మాత్రం కూడా వర్కౌట్ అయితే అవ్వలేదు. అక్కడ మీరు చూసుకుంటే 5 ప్రాపర్ బౌలర్స్ ఉన్నారు. జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణయ్, ఐదుగురికి కూడా ప్రాపర్ బౌలర్స్ అని చెప్పుకోవచ్చు. బట్ వాళ్ళు ఎన్ని రన్స్ ఇచ్చిళ్ళు? 215 రన్స్ అయితే ఇచ్చిళ్ళు. అండ్ బ్యాటింగ్ కూడా చాలా డెప్త్ అయితే తగ్గింది. జస్ట్ 6 బ్యాట్స్మెన్స్ మాత్రం ఉన్నారు. ఈ ఎక్స్పెరిమెంట్ మాత్రం వరల్డ్ కప్లో అయితే చేయొద్దు. అసలుకే ఏ చిన్న టీం పైన కూడా చేయొద్దు. సో ఇది ముందు జాగ్రత్త అని చెప్పుకోవచ్చు. హోప్ఫుల్లీ ఆ ఎక్స్పెరిమెంట్ అయితే ఈ మ్యాచ్లో వచ్చింది. అది మనకైతే వర్కౌట్ అయితే కాలేదు. ఇంకా గత మ్యాచ్లో మెయిన్గా చూసుకుంటే మన బౌలర్స్ వచ్చేసి 5 ప్రాపర్ బౌలర్స్ టూ మచ్ డిసప్పాయింట్ అయితే చేసిళ్ళు. ఒక హర్షదీప్ సింగ్ ఒక్కడే చెప్పుకోదగ్గ ఎకానమీ అయితే కనబడుతుంది. బుమ్రా కూడా లాస్ట్ ఓవర్లో దాదాపు 19 రన్స్ అయితే ఇచ్చిండు. 19th ఓవర్ వేసిండు, 19 రన్స్ అయితే ఇచ్చిండు ఆ ఓవర్లో. ఇక హర్షిత్ రాణా చెప్పాల్సిన అవసరం లేదు, టూ మచ్ డిసప్పాయింట్ అయితే చేస్తున్నాడు. విత్ ది బ్యాట్ అతను నెంబర్ 7 ఆడతారని తీసుకున్నారు. టూ మచ్ డిసప్పాయింట్ అయితే చేసిండు. అండ్ విత్ ది బాల్ ఓవర్కి దాదాపు 14 రన్లు అయితే ఇచ్చిండు. ఇక మొన్న జరిగిన మ్యాచ్లో కూడా ఇనిషియల్ కొంచెం మంచి వేసిండు, తర్వాత రన్స్కి అయితే వెళ్ళిండు ప్రతి మ్యాచ్లో కూడా. బట్ ఈ మ్యాచ్లో ఇనిషియల్ మంచి రాణించలేడు, తర్వాత కూడా మంచి రాణించలేకపోయిండు. సో హర్షిత్ రాణా కూడా టూ మచ్ డిసప్పాయింట్ చేస్తున్నప్పుడు కూడా అతనికి మళ్ళీ ఛాన్స్లు తీస్తున్నారు. ఏదో ఒక మ్యాచ్ మంచి రాణిస్తున్నాడు. దాంట్లో కూడా ఇనిషియల్గా పవర్ ప్లేలో 1 వికెట్ తీస్తున్నాడు, తర్వాత 2 many రన్స్ అయితే ఇస్తున్నాడు తర్వాత ఈ ఓవర్స్లో చూసుకుంటే. సో దట్స్ వై హర్షిత్ రాణా పైన నమ్మకం అయితే పెట్టుకోవద్దు. అంటే అతను డౌన్ ది ఆర్డర్ వచ్చి పెద్ద హిట్స్ కొడతారని నమ్మకం అయితే పెట్టుకోవద్దు. అతను వేసే ప్యూర్ బౌలర్గా ఆడించుకోవాలి. లేదనుకుంటే ఇట్లా బ్యాటింగ్లో మనకి కావాలనుకుంటే ఇట్లా బోనస్ అని చెప్పుకోవచ్చు. అది నెంబర్ 9, నెంబర్ 10లో. సో అతన్ని నెంబర్ 6, నెంబర్ 7లో ఆడతారని పెట్టుకోవద్దు. అది మనకి ఈ మ్యాచ్లో అయితే కనబడదని చెప్పుకోవచ్చు. ఇక మరొకటి సంజు శాంసన్ గత 4 మ్యాచ్లో చూసుకుంటే టూ మచ్ డిసప్పాయింట్ అయితే చేసిండు. ఇంకా ఈ మ్యాచ్లో చెప్పుకోదగ్గ కొన్ని రన్స్ అయితే వచ్చినప్పుడు కూడా అదైతే సరిపోలేదు. 15 బాల్లో 24 కొట్టిండు, 3 4లో 1 6 కొట్టిండు. అరే ఈ మ్యాచ్లో సంజు శాంసన్ పెద్ద నాకు ఆడతారు అనుకున్నాం. బట్ వెంటనే మిచెల్ సాంట్నర్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయిందని చెప్పుకోవచ్చు. ఫీట్ మూమెంటే మనకైతే కనబడతలేదు సంజు శాంసన్ దగ్గర నుంచి. ఈ 4 మ్యాచ్లో కూడా మనకి అదే కనబడుతుంది, ఒక ప్యాటర్న్ లెక్క కనబడుతుంది. బట్ ఈ మ్యాచ్లో స్పిన్నర్కి అవుట్ అయినా కానీ అక్కడ ఫీట్ అయితే మనకైతే కనబడతలేదు, అతను మూవ్ చేస్తున్నట్టు. సో 4 మ్యాచ్లో కూడా అదే కనబడదని చెప్పుకోవచ్చు. సో లాస్ట్ మ్యాచ్లో మంచి అవకాశం అయితే ఉండేది పెద్దనకు ఆడటానికి, బట్ మిస్ అయితే చేసుకున్నాడని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత రింకు సింగ్ నెంబర్ 4 వచ్చిండు, అతను కూడా 30 బాల్లో 39 అయితే కొట్టిండు. ఇక తర్వాత శివన్ దుబే ఒక్కడే చాలా బెటర్ రాణించిండు. 65 కొట్టిండు, 23 బాల్లో 3 4లు 7 6లు 282 స్ట్రైక్ రేట్తో 15 బాల్లోనే 50 అయితే కంప్లీట్ చేసుకున్నాడు. శివన్ దుబే ఉంటే ఖచ్చితంగా మ్యాచ్ అయితే గెలిచి ఉండేది. బట్ అన్ఫార్చునేట్లీ అక్కడ హర్షిత్ రాణా చేయబట్టి అక్కడ అవుట్ అని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత వికెట్లని వెంటనే కోల్పోయాలని చెప్పుకోవచ్చు. దీంతో మనలు 50 రన్ల తేడాతో అయితే ఓడిపోయారు. నో ప్రాబ్లం అని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి తిరువనంతపురంలో జరగబోతుంది. మరి ఈ మ్యాచ్కి ఏమైనా చేంజెస్ ఉంటాయంటే మనం ఫస్ట్ చెప్పుకున్నాం, ఖచ్చితంగా మెయిన్ ప్లేయింగ్ లోతో వెళ్తే బెటర్ అయితే ఉంటుందని. అభిషేక్ శర్మ అండ్ సంజు శాంసన్ ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. ఆ మ్యాచ్లో తిలక్ వర్మ లేడు కాబట్టి. సో అభిషేక్ శర్మ దగ్గర నుంచి పెద్ద ఇన్నింగ్స్ అయితే ఎక్స్పర్ట్ తెస్తున్నాం. ఇక సంజు శాంసన్ మనం ఎంతో చెప్పుకున్నాం, తనకి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు.
మరి హోమ్ గ్రౌండ్ లో ఆడుతున్నాడు. మరి ఏ విధంగా రాణిస్తున్నాడు అది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక తర్వాత ఇషాన్ కిషన్ మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్స్ ఉంది. లాస్ట్ మ్యాచ్ లో నిగల్ కారణంగా అతను ఆడలేకపోయాడు. సో కాబట్టి ఈ మ్యాచ్ ఖచ్చితంగా అయితే ఆడతాడు. ఇక నెంబర్ 4 వచ్చేసి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. సూర్యకుమార్ యాదవ్ కూడా గత మ్యాచ్ లో కొంచెం డిసప్పాయింట్ చేసిందని చెప్పుకోవచ్చు. మరి ఈ మ్యాచ్ లో ఏ విధంగా రాణిస్తున్నాడు అది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. బట్ పెద్ద వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే అంతకుముందు 2 మ్యాచ్ లో మంచి నాక్స్ అయితే వచ్చినాయి కాబట్టి. ఇక తర్వాత చూసుకుంటే హార్దిక్ పాండ్యా కూడా గత మ్యాచ్ లో మనం చూసుకుంటే ప్రతి బాల్ కూడా కొట్టడానికి ఏంటి అక్కడ మిచ్చర్ సార్టర్ బౌలింగ్ లో కానీ అక్కడ ఈసీ సౌదీ బౌలింగ్ లో కానీ బట్ కనెక్ట్ అవ్వడం లేదు. సో అక్కడ అవుట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత చూసుకుంటే శివం దుబే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, మరి ఏ విధంగా రాణించిండో బాల్ తోని వికెట్ తీస్తున్నాడు, కావాలన్నప్పుడు బ్యాటింగ్ లో కూడా లాంగ్ సిక్సెస్ అయితే ఓడుతున్నాడు. సో కంప్లీట్ గా మనకి మంచిగా ఆడుతున్నాడు. సో ఖచ్చితంగా శివం దుబే ఈ మ్యాచ్ లో మళ్ళీ ఇతని దగ్గర నుంచి బౌలింగ్ లో వికెట్స్ అయితే ఎక్స్పర్ట్ తెస్తున్నాం. లాస్ట్ మ్యాచ్ లో బ్యాటింగ్ లో మంచి నాక్ వచ్చింది కదా, ఈ మ్యాచ్ లో బౌలింగ్ లో ఇతని దగ్గర నుంచి వికెట్స్ అయితే ఎక్స్పర్ట్ తీస్తున్నాం. ఇక బ్యాటింగ్ లో లాస్ట్ మ్యాచ్ మనం చూసినాం కదా, ఇతను ఉంటే ఖచ్చితంగా మ్యాచ్ అయితే గెలిచి ఉండేది. ఇక నెంబర్ 7 వచ్చేసి రింకు సింగ్ గత మ్యాచ్ చూసుకుంటే నెంబర్ 4 అయితే వచ్చిండు. బట్ కొంచెం డిసప్పాయింట్ చేసిందని చెప్పుకోవచ్చు. బట్ ఇతను తప్పు కూడా లేదు, ఎందుకంటే డీప్ బ్యాటింగ్ లేదు, మరి పెద్ద షాట్స్ కొట్టడానికి కొంచెం వెనక ముందు వేసిందని చెప్పుకోవచ్చు. 30 బాల్లో 39 అయితే కొట్టిండు, 2 6లు కొట్టిండు, 3 4లు కొట్టిండు. బట్ ఆ పవర్ ప్లేలో ఇంకొంచెం మ్యాక్సిమైజ్ చేస్తే బెటర్ అయితే ఉండేది. ఇక నెంబర్ 8 చూసుకుంటే అక్షర్ పటేల్ మరి ఫస్ట్ మ్యాచ్ ఆడిండు, తర్వాత మ్యాచెస్ మొత్తం మిస్ అయ్యిండు ఇంజూరీ కారణంగా. సో ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా ఫిట్ అయ్యిండు, ఈ మ్యాచ్ ఖచ్చితంగా ఆడతాడు. సో అక్షర్ పటేల్ నెంబర్ 8 ఉంటే మాత్రం మనకి చాలా అంతలా ఆ స్టెబిలిటీ అది ఇస్తాడు టీమ్ కి, అటు బ్యాటింగ్ లో కానీ బౌలింగ్ లో కానీ. ఇక తర్వాత చూసుకుంటే నెంబర్ 9 వచ్చేసి హర్షదీప్ సింగ్. లాస్ట్ మ్యాచ్ మనం చూసుకుంటే 4 ఓవర్లు వేసిండు, 33 రన్లు ఇచ్చిండు, 2 క్రూషల్ వికెట్లు తీసుకున్నాడు. 8.2 ఎకనంతో జట్టు ఆ వికెట్ లో చాలా బెటర్ బౌలింగ్ అయితే మనకైతే కనబడ్డది అని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత నెంబర్ 10 లో వచ్చేసి జస్ప్రీత్ బుమ్రా కూడా లాస్ట్ మ్యాచ్ లో లాస్ట్ ఓవర్ మినగిస్తే ఫస్ట్ 3 ఓవర్లు మాత్రం చాలా బెటర్ బౌలింగ్ అయితే వేసిందని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత చూసుకుంటే వరుణ్ చక్రవర్తి ఖచ్చితంగా ఈ మ్యాచ్ ఆడే ఛాన్స్ అయితే మనకి ఎక్కువగా ఆడుతుంది, ఎందుకంటే ఫస్ట్ 2 మ్యాచ్ ఆడిండు, తర్వాత ఇతనికి రెస్ట్ ఇచ్చులు. సో కాబట్టి ఖచ్చితంగా ఈ మ్యాచ్ ఆడే ఛాన్స్ అయితే మనకి ఎక్కువగా ఆడుతుంది. ప్లస్ ఆఫ్ రవి బిష్ణోయ్ లాస్ట్ మ్యాచ్ మనం చూసినాం కదా, 2 many రన్స్కి అయితే వెళ్ళిందని చెప్పుకోవచ్చు. ఒక మ్యాచ్ మంచి రన్ ఇచ్చిన తర్వాత మ్యాచ్ మళ్ళీ ఛాన్స్ ఇస్తే అతను 2 many రన్స్కి అయితే వెళ్ళిందని చెప్పుకోవచ్చు. సో కాబట్టి వరుణ్ చక్రవర్తి అక్షర్ పటేల్ ఇద్దరు స్పిన్ డిపార్ట్మెంట్లో అయితే ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక ఈ మ్యాచ్ కి ప్లేయింగ్ లో ఒకసారి మనం చూసుకుంటే ఫైనల్ గా అభిషేక్ శర్మ అండ్ సంజు సామ్సన్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. 3 లో ఇషాన్ కిషన్, 4 లో సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 5 లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 6 లో రింకు సింగ్, నెంబర్ 7 లో శివం దుబే, నెంబర్ 8 లో అక్షర్ పటేల్, నెంబర్ 9 లో హర్షదీప్ సింగ్, నెంబర్ 10 లో జస్ప్రీత్ బుమ్రా అండ్ నెంబర్ 11 లో వరుణ్ చక్రవర్తి. సో ఈ విధంగా అయితే ఉంటుంది. వరల్డ్ కప్ లో కూడా ఇదే ప్లేయింగ్ లెవెన్ తో వెళ్ళే ఛాన్స్ అయితే మనకి ఎక్కువగా నడుతుంది. ఒకవేళ గిట్ట తిలక్ వర్మ గిట్ట అక్కడ సంజు సామ్సన్ ప్లేస్ లో రావచ్చు అండ్ ఇషాన్ కిషన్ ఓపెనర్ గా వెళ్ళచ్చు. ఒకవేళ గిట్ట సంజు సామ్సన్ ఈ మ్యాచ్ లో మంచిగా ఆడకపోతే గిట్ట. సో ఓవరాల్ చూసుకుంటే చాలా బెటర్ టీం అయితే కనబడుతుంది. గైస్ మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్స్ కింద మెన్షన్ చేయండి అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్ కింద మెన్షన్ చేయండి.